కావ్య అయితే సీతారామయ్య దగ్గర అలాగే అపర్ణ దగ్గర అయితే మీరు అలా ఎందుకు చెప్పారు తాతయ్య గారు, ఇప్పుడు నేను ఈ పోటీలో గెలిస్తేనే ఆయన నన్ను తీసుకొస్తారు అంటే ప్రేమ లేదనే కదా, అప్పుడు మళ్ళీ ఇంకా నా మీద ఇంకా కోపం పెంచుకొని అంటాడు కదా అని చెప్పానంటే, అప్పుడు మీ అందరం ఆలోచించే నిర్ణయం తీసుకున్నాము. నువ్వు తను తీసుకొని వస్తే నీ ఇంటికి వస్తానని చెప్పని అన్నావు, కానీ అది ఇక్కడ ఉండేనే చేసుకోవచ్చు కదా, ఈ పోటీలో గెలిస్తే నేను తీసుకొస్తాడు కదా, అది కూడా నీ మంచికేను, ఇంకా దూరం పెరుగుతుందే తప్ప దగ్గర అవ్వదు అని చెప్పని అంటాడు. అప్పుడు అపర్ణ అయితే నేను మీ మామయ్య ఇద్దరం ఒకరికొకరు ఉన్నామని చెప్పని మాకు మంచి మాటలు చెప్పిందని, ఇప్పుడు ఎందుకు మేము నీ గురించి మంచిగా చెప్పవు అనుకుంటున్నావు కావ్య అని చెప్పని, అప్పుడు అన్నిటికీ ఆ మాటలకైతే విని తర్వాత కావ్య కూడా అయితే సరే తాతయ్య గారు నేనే గెలిచి చూపిస్తాను అని చెప్పని కావ్య అంటుంది. ఇంకా రాజు అయితే కావ్యని ఎలా అయినా ఈ ఆఫీస్కి రానికుండా చేయాలని చెప్పని కంకణం కట్టుకొని మొత్తం రెడీ అయిపోయి మొత్తం అయితే వస్తాడు. అప్పుడు అలాగే కావ్య అయితే ఎదురొస్తుంది. ఓహో నేను ఎదురొస్తే మీకు మంచి జరుగుతుందని అంటే బూత్ బంగ్లాలో ఈ మొహమే కదా మీకు బాగా కనిపించింది అని చెప్పంటే అక్కడికైతే మళ్ళీ